ఎగరేదౌరా జెండా మన ఒంగోలు నిండా ఎగరేదౌరా జెండా మన ఒంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండ వైఎస్ఆర్సీపీ జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న పంట సేడలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతోగాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న అంటే చూస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ఆపదన్న వారికి ఆపుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం చూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి రూపురేఖలు మారుతా ఉన్నాయి హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి భయమెరుగని ఆ పేరుకు హడలు అసలంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు వేసుకుంటారు రా తప్పక చెడలు పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం జెండలు జత కట్టడమే మీ ఎజెండా
జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా చల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం మా చేతికి ఇచ్చిండుర పథకం మా పంటకు తెచ్చిండుర పైరు మారింది పల్లె బతుకుల తీరు రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా నువ్వే గెలిచేద ఈ యుద్ధం నీ జెండనే మా భుజమున మోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరేస్తాం నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో ఎవడొద్దు మాకు నువ్వు ఉండ చాలన్నో గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా వైసీపీ కార్యకర్తలారా మీ సేవలనే మే మరువం మీ అందరికీ మా వందనం రాణి భగ భగ చావే ఎదురుగా అయినా అదరని ధైర్యంలా లక్ష్యం మరువక పంతం విడువక యుద్ధం గెలిచెను సైన్యంలా కార్యకర్తల త్యాగాలే మన గెలుపుకి మార్గాలే ఏమిచ్చిన నీ రుణముని తీర్చేది లేదే జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ నీవే సారథి నీవే వారధి నీవే పిడికిలి పార్టీకే నీవే చమురివి నీవే వెలుగువి నీవే అండవి జెండాకే ఏం తగిలిన గాయాలే నీ సహనము చూపావే ఏం అదరక ఏం బెదరక ముందుకు చూపావే జై 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 జగనంటూ సై 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 నీ సాగే లేనంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ప్రతి ఇంటి గడపని తొక్కినదే ప్రతి ఓటుని ఒడుపుగా పట్టినదే మన గుర్తుని చరితగా చెక్కినదే నువ్వేగా రాజన్న రాజ్యం తెచ్చినదే జగనన్నని రాజును చేసినదే నిరుపేదల రాతలు మార్చినదే నువ్వేగా మరిగిన నెత్తురు నీద
ఉప్పెనలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంట పిడుగులు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంట జై 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 జగనంటూ సై 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 నీ సాటే లేరంటూ జై 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 జగనంటూ సై 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 సాగరే తోడుంటూ ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే సిద్ధం యుద్ధం ఇది యుద్ధం రేపొద్దున జరగబోయేది కులాల మధ్య యుద్ధం కాదు, క్లాష్ వార్. పేదవాడు ఒకవైపున, పెత్తందారి మరోవైపున. పేదవాడు మొత్తం ఏకం కావాలి, అప్పుడే ఈ పెత్తందారులను మనం గట్టిగా ఎదుర్కోగలుగుతాం. యుద్ధం 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 పేదకు పెత్తందారుకు యుద్ధం 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 ఇది నీతికి అవినీతికి యుద్ధం నిరుపేదల రాజైమము కాచే జగనన్నకు మే సైన్యం ఏ బాచికలిక పారబులే శకుని ఎత్తులిక చెల్లవు కుంట నక్కలే గుంపుగా వచ్చి కూటమి కట్టి కుట్రలు పన్నిన జగనను సింహముదే తుది విజయం ఘన విజయం జగనన్నా జగనన్నా మా పేదల పాలిటి పెన్నిధి నీవన్నా జగనన్నా జగనన్నా నిరుపేదల పాలిటి దైవం నీవన్నా మన జెండా మోసేది, ప్రతి నియోజకవర్గంలో మీటింగులలో పాల్గొనేది ఆ పేదవాడే పాల్గొంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కష్టాలే రాకుండా కాపాడే మా దైవం మా కన్నీళ్ళన్నీ తుడిచే మనసున్న మానేస్తం గతకాలపు పాలకులే మసి చేసిన బతుకులకు ఆశల ఊపిరినే పోయగా వచ్చాడే మా కొరకు అడగనిదే అన్నం పెట్టి ఉండేందుకు నీడను ఇచ్చి ప్రతి గడపకు వెలుగులు పంచి వరమిచ్చిన నాయకుడు జనబలమే తన బలమై మమ్మేలే మాహితుడు మా జగనన్నకు సైన్యంగా వేస్తాము మా ప్రతి అడుగు యుద్ధం 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 పేదకు పెత్తందారుకు యుద్ధం 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 ఇది నీతికి అవినీతికి యుద్ధం ఎదురుగా ఎవ్వరు ఉంటే ఏంటి ఎందరు ఒక్కటైతే ఏంటి కౌరవులే ఎందరు ఉన్నా ధర్మానిదే తుది విజయం మా జగనన్నదే ఆ విజయం జగనన్నా జగనన్నా మా పేదల పాలిటి పెన్నిధి నీవన్నా జగనన్నా జగనన్నా నిరుపేదల పాలిటి దైవం నీవన్నా ఈ యుద్ధంలో నా ధైర్యం మీరు, ఈ యుద్ధంలో నా నమ్మకం మీరు, ఈ యుద్ధంలో నా ఆత్మవిశ్వాసం మీరు. మీ ఇంట్లో మంచి జరుగుంటే మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. జరుగుతున్న ఈ మంచిని చూసి నయవంచకులే అంతా ఒకటై పచ్చమూకలు దత్తపుత్రుడు జతనే కట్టి ఒకటై వచ్చే విషపు నాగుల గుంపులకు ప్రళయ రుద్రుడే ఇతడు నీచ రాజకీయపు ఆటల అంతు చూసే అర్జునుడు సామాన్యుల పక్షం నిలిచిన అలుపెరుగని ఈ సైనికుడు మా బడుగుల గుండెలు నిలిచిన జగన్మోహనుడు ఇతడు యుద్ధం యుద్ధం యుద్ధం
పేదకు పెద్దందారుకు యుద్ధం 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 ఇది నీతికి అవినీతికి యుద్ధం నిరుపేదల రాజైమము కాచే జగనన్నకు మే సైన్యం ఏ బాచికలిక పారవులే శకుని ఎత్తులిక చెల్లవు గుంట నక్కలే గుంపుగా వచ్చి కూటమి కట్టి కుట్రలు పన్నిన జగనను సింహముదే తుది విజయం ఘన విజయం జగనన్నా జగనన్నా మా పేదల పాలిటి పెన్నిది నీవన్నా జగనన్నా జగనన్నా నిరుపేదల పాలిట దైవం నీవన్నా మళ్ళొకసారి ఇంకొకసారి పెద్దాయన రాజన్న పాలన కన్నుల ముందుకు రావాలంటే కన్నుల పండుగ కావాలంటే ప్రజల గుండెలో ప్రతిధ్వనించే ప్రత్యేక హోదా ఇవ్వాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ 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 అప్పుల మంటలు బతుకులు కాలే బడుగుల ఘోషలు ఆగాలంటే వాట్లా పేరున ఆడపడుచులకు జరిగిన దోఖా పోవాలంటే చాగుల పేరున మోసం జరిగిన యువతకు న్యాయం జరగాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ 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 పెన్షన్ జీవుల జీవితమే సుఖ శాంతికి నిలయం కావాలంటే రుణ బాధలు కనరాని రోజులు జనకానుకగా ఇవ్వాలంటే ఎక్కడ చూసిన ఆంధ్రావని ఒక పచ్చని స్వర్గం అవ్వాలంటే అలనాటి కృష్ణా గోదావరి కలంకలలు వినిపించాలంటే ఆంధ్ర మళ్ళీ పూర్వంలాగా అన్నపూర్ణగా వెలగాలంటే రైతుల కళ్ళలో పసిడి పంటల బంగారు కాంతులు మెరవాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ మహిళల మోమున సిరిసిరి మల్లెల చిరునవ్వులు తెరబూయాలంటే యువకుల గుండెలు భరోసా నిండిన ఆనందం ఉప్పొంగాలంటే ఎక్కడ చూసినా రాజన్న కోరిన రాజ్యపు జెండా ఎగరాలంటే రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి జగన్ కావాలి జగన్ మన జగన్ రావాలి
జగన్ కావాలి జగన్ మన జగన్ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్న జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్న మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్న ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా చిన్న కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా మనలో ఒక సైనికుడే మనకై ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై వస్తున్నాడదిగో చొరవగా వస్తున్నాడదిగో వస్తున్నాడు
వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జనమే తోడుగనేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్న మననేత ఇతడన్న జననేత జగనన్న మననేత ఇతడన్న జగనన్న జగనన్న జగమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీతోటే రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీతోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న ప్రజలంతా నీ వెంటే సూర్యుడిలా ఉదయిస్తివి కిరణంలా ప్రసరిస్తివి పేదోళ్ళ బతుకుల్లో చీకటినే తరిమేస్తివి నిరుపేదల తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే వైఎస్ఆర్ ఆశయాలు ప్రజలందరికందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడు నేనంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలు కోరి భయమెరుగక వెనుదిరుగక సమరానికి సయ్యంటివి రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే రాజు నీవే మా రాజు నీవే ఆశవు నీవే మా శ్వాసము నీవే జనమంతా నీ వెంటే జగనన్న జగనన్న జగమంతా నీ తోటే రాజన్నకు పుత్రుడవు రైతన్నకు మిత్రుడవు జగనన్న జగనన్న జనులంతా నీ తోటే రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి నువ్వు దీపం జగనన్న జగనన్న
తలుచుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగు ఉండాలా. మాట తప్పని గుణమొకటే నా కులమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు, మమతా సమతా మానవతే నా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై. నా మతం మానవత్వం అని చెప్పి ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నాను. నా కులం మాట నిలబెట్టుకునే కులం అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తాను. రణజన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ప్రజల గుండె చప్పుడై పనిచేసే నాయకుడై, జగనన్నకు అడుగు జాడలో నడిచేటి సైనికుడై. అదిగో వస్తున్నాడు బాలినేని వాసన్న, చిరునవ్వే ఆయుధమై సమరానికి సాయుధమై. మడమ తిప్పని వీరుడు రాజకీయ రణధీరుడు, ప్రజల పక్షమై ఉంటాడు, అహర్నిశలు పని చేస్తాడు. రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న, జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా.
చీకటి బతుకుల్లో వేకువ వెలుగులకై పేదల గుండెల్లో ఆశలు నింపుటకై జనగలమే తన బలమై జనహితమే తన మతమై ప్రభవించిన సంభవమై ప్రజా సంకల్పమై బాలినేని వాసన్న ఒంగోలు ఎన్నికల్లో మన జెండా ఎగురుటకై నవరత్నం నజరానా అందరికీ చేరుటకై రాజన్న ప్రభుత్వంలో పనిచేసిన ఉత్తముడు వాసన్న మన హితుడు మన అందరి ప్రియతముడు రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా రాక్షస పాలనలో రుధిరం ఆపుటకై కీచక పర్వంలో కుట్రలు తొలుగుటకై విలువలను పాటిస్తూ చేయూతనందిస్తూ ఒంగోలు రక్షకుడై జగమంతా సైనికుడై మన శక్తి పిడికత్తి వాసన్న మన కీర్తి రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా ఏ స్వార్థం ఎరుగనివాడు పార్టీలే మారనివాడు రాజన్నకు విశ్వాసంగా జగనన్నకు తోడయ్యాడు ప్రతి ఊరు తనదంటూ ప్రతి ఇల్లు తానంటూ కదిలొచ్చను జనరథమై వాసన్న రవితేజం రణశౌర్యం బాలినేని వాసన్న జగనన్నకు సారథిగా మనకేమో వారధిగా జగనన్న మా జగనన్న పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు అణగారిన దీనులకు దీపమై వెలగాలి బానిసైన పేదలకు తోడుగను నిలవాలి జాగు చేయక జెండా పట్టవయ్యా అభివృద్ధికి బాట వెయ్యవయ్యా ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న ఫ్యాక్షనిస్టు అన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు ఫ్యాక్షనిస్టు అన్నారు రౌడీ రాజ్యమన్నారు ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు నువ్వు ఫ్యాక్షనిస్టు అయితే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ అడుగన్నా వాళ్ళనడుగన్నా అడుగన్నా వాళ్ళనడుగన్నా
రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడ తెచ్చి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 అన్నా. ఎలా చదివించగలదన్నా నన్ను? అన్నా మహానేత మా అనుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్ పూర్తిగా ఇస్తారని, నాలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కబ్జాదారుడన్నారు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. కబ్జాదారుడన్నావు, కరుణ లేదు అన్నారు, నీ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచావు. ఛాలెంజ్ చేస్తున్నాం. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ గవర్నమెంట్ సంతకాలు పెట్టారు. రెడీనా? కబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా? నీ చలువ లేకపోతే పసి పలకలకు పలుకుండేదా? అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా. ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం? రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం? నువ్వు ముఖ్యమంత్రి కొడుకుగా ఈ సీమలో జన్మించడమా? రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు.
తలుచుకొని చంద్రుడు గ్రహణంగా మారిన సంగతి తెలుసుకొని జనం బాధ కన్నీటి గాథకు ముగింపు వాక్యం చెప్పాలనుకొని రాజన్నకు రెండో రూపంగా నిలబెట్టాలని దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. జనం గుండెలో దేవుడైన రాజన్నది ప్రవహించే రక్తం, నిజాయితీ గల జనం నేతలను గౌరవించే నీ వ్యక్తిత్వం, రాజకీయ వైషమ్యం చూడని పవిత్రతే నీ సిద్ధాంతం. అల్ప బుద్ధులకు అర్థం కాని నాయకుడల్లే దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగ ఉండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలుగ ఉండాలా. మాట తప్పని గుణమొకటేనా కులమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు, మమతా సమతా మానవతేనా మతమని అంటావు. కులం మతమనే బురద జల్లే ఆ కుళ్ళు మనుషులకు అగ్గి పిడుగువై, ఆంధ్ర యువతకు ఆరాధ్యుడిగా ఆంధ్రనేతగా దేవుడు పుట్టించాడా ప్రజల మనిషిగా. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేటు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనే ఏలాలా, అరనేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. వెన్నుపోటుతో గద్దెనెక్కిన సీఎం నువ్వు కావయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా, గుండెనో దాచి గెలిచిన ముఖ్యమంత్రి నీవయ్యా. కొత్త కాదు నీకే పోరాటం, నీతో ఎప్పుడు మేముంటాం. జనం బిడ్డవై నీవుంటే జగన్ బిడ్డలం మేమంటాం, జగన్ బిడ్డలం మేమంటాం. రణజన్మే నీది కారణ జన్మే నీది, రణజన్మే నీది కారణ జన్మే నీది. ఏలేయాలా జగనే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. ఏలేయాలా జగనన్నే ఏలాలా, నేడు రేపు ఎప్పుడు నువ్వు మా ఏలిక గుండాలా. చరిత పుటలు కోరుకున్న కొత్త కథవు నీవే, విధి కూడా తలవంచే సంకల్పం నీదే. ఆంధ్రనాట ప్రగతికే విధాతవైనావే, జనం గుండె గుడిన నిలిచే జగన్మోహనుడివే. కదిలే నిప్పు కణమే కదులే కత్తి పదులే, మాటై తాను బరిలో దిగితే పదము కాదు శరమే.
ఎరుపై దూకు పిడుగే సాటేది రాని కరుడే ఎరురై బరిలో అతడే దిగితే రణము తనకు వశమే అధిపతి అధిపతి ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది అధిపతి అధిపతి వెలుగులు పులిసే నవ్వుల చొరవది వినయమై విజయమై ఎదిగిన చరితే అతడిది పనులలో మెరుగు వేగమతడే వేగం గోడే పరుగు అతడే ప్రజలకు గెలుపు మంత్రమతడే గెలుపే పిలిచే వీరుడతడే నిరతము ప్రగతి కొరకు ప్రతి నభూని కదిలే దీక్షాగారి అతడే అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చేంచే తెగువది నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతం యొక్క సర్వతోముఖమైన అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నవాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ అందరితో ఒక్కరిగా మీ అందరిలో అన్నగా తమ్ముడిగా అందగా నిలబడి ఉంటాడు ఆశీర్వదించండి మీ అందరి ఆహ్వానం ఉంచండి రాజశేఖరుడి రాజసమా ప్రగతి కెరటాల పాలనమా రాజశేఖరుడి రాజసమా జనం మెచ్చిన జగన్మోహన 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 శంఖారావము తనయుడు సమరపు బాణము జనమే బలమై కదిలెడియో దూడతడే రాయల ఖడ్గపు రోషము శత్రువు తడబడు శౌర్యము ధైర్యము శ్వాసై కదిలేనే ఇది కలవంచేటి విజయాలు ఎటు చూసిన కన్నీలే తుడిచే మనసున్న మారాజురా రేపటి కలలన్నీ తీర్చేటి సౌరమ్మురా అధిపతి 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 ఇలపై నడిచే విజయము మెరుపది చూపులే నిప్పులై నిసినే చీల్చే తెగువది కష్టమెదురు వస్తే తాను ఆగడు అడుగు వేస్తే మడమ తిప్పి ఎరుగడు ప్రతి ఇంటి గడపాస తీర్చే ప్రేమ సంద్రపతడు నాటి నుండి నేటి వరకు సాధలు మార్చినాడు జనం ముందుకి రాగలు పురమి కూడా పరవశించసాగిన పాదయాత్ర అతడు అడుగులో ఆశయాల కనులే జయకేతనాల అనిలమతడే కలలను తీర్చబూనే వ్రతమే యువతకు భవిత పేరు అతడే నాయకుడై అధిపతి అధిపతి జనమే బలమని నమ్మి నడిచాడు జనం కోసమే పోరు గెలిచాడు సంక్షేమ
పతాక సాయిన నింపెరా జగనన్న. తీర్చే రైతు భరోసా ఇచ్చాడు, మత్స్యకారులకు భరోసాతో అండగా నిలిచాడు. నాడు నేడుతో ప్రగతికి నాంది పలికాడు, నిలువ నీడలేనోళ్ళకి సొంత ఇల్లు ఇచ్చాడు. జలయజ్ఞమే చేసి నేల నిండా పచ్చతోరణం పరిచాడే, గ్రామ పాలనకు శ్రీకారమే చుట్టి సచివాలయాలే కట్టాడే. గడప గడపకు మన భవితవ్యం మార్చేటందుకు చరితన నిలిచే సత్తువతో వెత్తున కదిలే జనసంద్రం. సాధికారతకై చేయూత పథకమే పెట్టాడు, చేనేత వృత్తినే నడిపించే నేతన్న నేస్తమయ్యాడు. డ్రైవర్ అన్నలకి అండగా వాహనమిత్ర ఇచ్చాడు, మా అందరి సంక్షేమానికై ఆరోగ్యశ్రీని అందించాడు. నా జన్న బిడ్డే మన ఇంటికే నవరత్నాలే పంచేనురా, తెలుగోడి గుండెలో చిరస్థాయిగా మన రాజన్ననే నిలిపెరా. జయ హో జగనన్న, సాహో జగనన్న, జయ హో జగనన్న, సాహో జగనన్న. జనమే బలమని నమ్మి నడిచాడు, జనం కోసమే పోరు గెలిచాడు, సంక్షేమాల రథసారథిలా నిలిచెరా జగనన్న. జయ హో జగనన్న, సాహో జగనన్న, యుగానికి ఒక్కరు పుడుతుంటారు, యుగాలు మారిన మరువలేనోడు, తెలుగు జాతినే పతాక సాయిన నింపెరా జగనన్న. జయ హో జగనన్న, సాహో జగనన్న, 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 అనగనగా ఒక రాజున్నాడు, దేవుడు కన్నా మంచోడు వాడు. అనగనగా ఒక రాజున్నాడు, దేవుడు కన్నా మంచోడు వాడు. రాజన్న కడుపున పుట్టాడు నాడు, పేదల కడుపుని నింపాడు నేడు. జై జై జగన్, జై జై జగన్, జై జై జగనన్నా. మళ్ళీ జగన్, మళ్ళీ జగన్, మళ్ళీ రావాలి జగన్. దుష్ట శక్తులు దుర్మార్గులు ఒకటై వస్తున్నారు, దత్తపుత్రుడు కులాల మధ్య కుంపటి రాజేస్తున్నాడు. కులాలు మతాలు అస్సలు చూడడు, కుట్రకు తంత్రములసలే ఎరుగడు. ఘనమద గజాలతో పోరాడి పేదోడి ఇంటికి
జై జగన్ జై జై జగన్ జై జై జగనన్నా మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ రావాలి జగన్ మన పథకాలను మనకే చెప్పి బడా చోరులు వస్తున్నారు విషపు రాతలు విషపు మాటలతో కాలకేయులు కమ్మేస్తారు అన్ని వ్యవస్థలతో పోరాడి నవరత్నాలను మనకిచ్చాడు అప్రమత్తంగా ఉండకపోతే మన గూడు గుడ్డలాగేస్తారు జై జై జగన్ జై జై జగన్ జై జై జగనన్నా మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ రావాలి జగన్ అమరావతిని దోచెయ్యాలని కమ్మటి పథకం వేశారు కాపు నేస్తాన్ని ధ్వంసం చేసే ప్యాకేజ్ స్టారులు వస్తున్నారు అమ్మ ఒడిని అందించాడు గోరు ముద్ద తినిపించాడు అవ్వతాతలకు ఆసరాయి ఆరోగ్యశ్రీని నిలిపాడు కూర్చున్న కొమ్మ నరికేసుకుంటే భూమిలో మనమే పడతాము ఎక్కడ కూడా లంచాలు లేకుండా వివక్ష లేకుండా దేశానికే రోల్ మోడల్ గా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పాలన జరుగుతా ఉందనంటే ఇది అభివృద్ధి కాదా నేను అడుగుతా ఉన్నాను మీరు కూడా అదే అడగండి అని అడుగుతా ఉన్నా జై జై జగన్ జై జై జగన్ జై జై జగనన్నా మళ్ళీ జగన్ మళ్ళీ జగన్ మళ్ళీ రావాలి జగన్ ఫ్యాను గుర్తుకే మన ఓటు ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా ఎగరేద్దాం రా జెండా మన ఒంగోలు నిండా జననేత జగనన్న జయకేతన మీ జెండా వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు అన్నాని అంటదాలు ఆదరించినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న మరి మన మదిప్పనోడు బాలినేని వాసన్న నిరుపేదలకు ఇళ్లను గట్టించిన ఘనత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న మన పంట సేలలో నీరై పారినాడు రన్న పంట సేలలో నీరై పారినాడు రన్న వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతో గాంచే అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న అంటే చూస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ఆపదన్న వారికి ఆప్తుడిలా వస్తాడు ప్రజా సమస్యల పైన చేసినాడు పోరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు వాసన్నకు జై కొట్టి కదిలను ప్రతి ఊరు మన రాజన్న రాజ్యం సాధించుకుందాము జగనన్న జెండ పట్టు వాసన్నకు జై కొట్టు జన ప్రవాహ ప్రపంచనం సూడు గల్లి గల్లి శ్రీనివాసు రెడ్డన్నతో కదిలే కూలి తల్లి
మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు. ఫలాని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ కు మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కన్సౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. నువ్వే గెలిచేద ఈ యుద్ధం, నీ జెండనే మా భుజమున మోస్తాం. ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం, వైసీపీ జెండన ఎగరేస్తాం. నీ పొత్తు అనగోరిన గుండెతో అన్నో, ఎవడొద్దు మాకు నువ్వు ఉంటే చాలన్నో. గుంపులు గుంపులు వచ్చిన సింహం ఎప్పుడు సింహ. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. పెద్దాయనా
అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. నిజంగా ఎంత శుభదినం కదా ఇది. 231 కోట్లతోటి స్థలాన్ని సేకరించి ఇంటి స్థలాలు ఏర్పాటు చేసి మన ఈ యొక్క ఒంగోలు ప్రాంతానికి సంబంధించినటువంటి పేద కుటుంబాలకు సంబంధించిన వారికి పట్టాలు అందించడం అంటే ఇటువంటి ఘనుడు శ్రీ వాసన్న గారికి సుస్వాగతం, స్వాగతం. హృదయపూర్వకంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే పెత్తందారుని కార్యక్రమం కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి ఒక యోధుడుగా వాసన్న గారిని మనం ఖచ్చితంగా కూడా గుర్తించాలి. రాబోయే ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో కూడా తెలుగుదేశం చేసేటటువంటి నీచ రాజకీయాల్ని దగ్గరకు రానియకుండా మనం అందరం ఖచ్చితంగా మనం చెయ్యి కలిపి వాసన్నకి జన సైనికుల్లాగా నిలబడదాం. ఖచ్చితంగా మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులు ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఈ యొక్క ఒంగోలు గడ్డపై రెపరెపలాడించాలని 2024 ఎలక్షన్స్ లో వాసన్న గారు కని విని ఎరుగని అద్భుతమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని ఆ బాధ్యత మనందరి మీద ఉందని నాలాంటి సామాన్యులకు కూడా అవకాశం ఇప్పించినటువంటి రెడ్డి గారికి కూడా ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో మనందరం మద్దతు తెలపాల్సినటువంటి అవసరం ఉంది. ఒంగోలు గడ్డ వైఎస్ఆర్ అడ్డా అని మరొకసారి మనమందరం నిరూపించాలి. వాసన్న ఒక శక్తి, మనందరి ఆకాంక్షలు తీర్చేటటువంటి ఒక మహానాయకుడు అనేది మరొకసారి రుజువైంది. మన పార్టీ పేదల పార్టీ, పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి మనందరం కూడా వైఎస్ఆర్ పార్టీ సైనికులుగా ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. జై జగన్, జై జగన్, జై కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అధ్యక్షుల వారికి కూడా, ఇక్కడ పార్టీ అధ్యక్షుల వారికి, ప్రతి ఒక్కరి చెప్పాడంటే చేస్తాడంతే. ఎవరు చెప్పారు అని అంటే అటు జగనన్న చెప్పినా ఇటు వాసన్న చెప్పినా చేయడం అంటే పక్క, దీంట్లో తిరిగనేది లేదు. దానికి నిదర్శనమే ఈరోజు 231 కోట్ల రూపాయలతో మరి ఇళ్ల స్థలాల్ని మరి ప్రజలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో మరి జగనన్న మరి ఎన్ని రకాలుగా మన కోసము మరి పోరాడాడో మనకు తెలిసిన విషయమే. కాబట్టి మనకి పట్టాలకి డబ్బులు ఇస్తే తప్ప నేను ఒంగోలుకి రాను, పట్టాలు ఇస్తేనే నేను పోటీ చేస్తాను అని మరి గట్టిగా నిలబడే నాయకుడు కనుక ఈ రోజున మనందరికీ కూడా పట్టాలు ఇప్పించే ఉద్దేశంతో జగనన్న చేసే కృషి సఫలీకృతమైన సందర్భంగా, ఒంగోలు నగరానికి వస్తున్న సందర్భంగా మనందరి యొక్క సంతోషాన్ని సాధారణంగా వారిని ఆహ్వానించడానికి మనందరం కూడా ఎదురు చూస్తున్నందుకు, చాలా గంటల నుంచి మీరందరూ కూడా ఎదురు చూస్తున్నందుకు మరి పేరున ప్రతి ఒక్క మహిళామ తల్లులకు, అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు మరి నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం చూసినట్లయితే దాదాపుగా 3 గంటలకి ర్యాలీ స్టార్ట్ అయింది. 3 గంటలకి ర్యాలీ స్టార్ట్ అయితే ఇప్పుడు దాదాపుగా 8 అయింది. అంటే 5 గంటల సేపు ర్యాలీ నడిచిందేనంటే మరి వాసన్న యొక్క అభిమానులు ఎంతమంది ఎన్ని చోట్ల ఆపి మరి వారికి నీరాజనాలు పలుకుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అదే కనుక ఎక్కడ ఆపుకొని డైరెక్ట్గా వచ్చి అరగంటలో రావాలి. కానీ ఈ రోజున మరి అశేష ప్రజానీకం వారి కోసం ఎదురు చూస్తున్న విధంగా మరి ఈ రోజు మరి వాసన్న యొక్క అభిమానము ఎంత ఉందని మనమందరికీ కూడా మరి తెలియజేసే విధంగా మీరందరూ రావడం అనేది చాలా చాలా సంతోషం. ఈ రోజున మన ఒంగోలులో అభివృద్ధి అంటే వాసన్న, అభివృద్ధి అంటే మరి బాలినేని అంటే ఒక భరోసా, బాలినేనంటే ఒక బ్రాండ్. అలాంటి బ్రాండ్ మనకు ఉండాలి. నిత్యము కూడా మరి వారి కుటుంబ సభ్యులే మనకి మరి కావాలి. కాబట్టి ఈ రోజున ప్రతి 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం అంటే మామూలు విషయమా? మరి 25,000 మంది ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఆయన అహర్నిశలో కృషి చేసి సాధించారు కనుక రేపు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మీకు పట్టాలు ఇప్పిస్తానని మరి మాట ఇచ్చారు. కాబట్టి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి సాధించిన నాయకుడు మన వాసన్న. కాబట్టి మీకందరికీ కూడా పట్టాలు ఇవ్వడమే కాదమ్మా, నేను ఇందాక చెప్పాను, ఇల్లు కూడా కట్టించే బాధ్యత వాసన తీసుకున్నారు. ఆల్రెడీ ఇల్లు కట్టే బాధ్యత కూడా తీసుకున్నారు. ఆల్రెడీ 15,000 మందికి మనకు హౌసింగ్ కార్పొరేషన్లో అన్ని రెడీ అయిపోయినాయి. ఫైల్ అంతా రెడీ అయిపోయింది. మనకు పట్టాలు ఇవ్వడం
కట్టడము మీరు ఇల్లు స్టార్ట్ చేయడం ఒకేసారి జరుగుతుంది కాబట్టి మీరెవరు కూడా అధైర్యపడడం కానీ మీరు అనుమానించడం కానీ చేయనుగాక చేయవద్దు. ఖచ్చితంగా మరి మనందరి యొక్క ఆదరాభిమానాలను వారు కోరుకుంటున్నారు. ఏ రూపంలో రేపు ఎప్పుడైనా సరే వాసన మనకి వాటర్ ఫెసిలిటీ కూడా కల్పించడానికి 339 కోట్ల రూపాయలు మరి నిధులతో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మరి వాటర్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అలాగే ఇల్లు పట్టాలు కూడా ఇవ్వబోతున్నారు. ఈ రెండు కూడా కని విని ఎరుగని రీతిలో ఏ ఎమ్మెల్యే కూడా ఎక్కడ చేయని భారీ ప్రాజెక్ట్స్. అంటే అది 339 కోట్లు, ఇది 331 కోట్లు, దాదాపుగా ఎన్ని కోట్లు 560 కోట్ల రూపాయలని ఈరోజు మరి మన వాసన్న ఈరోజు మనకి మన ఒంగోలు నగరానికి ఇచ్చే సందర్భంగా వారిని మనం సాధారణంగా ఆహ్వానించుకుందాం. అలాగే వారికి ఘనంగా స్వాగత సుమాంజలి తెలియజేద్దామని చెప్పేసి తెలియజేస్తూ మనకి ఇదే జోష్తో ముందుకు పోదాం. ఇప్పటి నుంచే ఎలక్షన్ యొక్క సమర శంఖం మ్రోగిద్దాం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి కుటుంబ సభ్యులు కూడా వాసనకి అన్నా మేమున్నాం నీకు అండగా అని చెప్పి తెలియజేస్తూ ఇదే ఆలోచనతో ఇదే జోష్తో ముందుకెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి వారికి మనము కానుకగా ఇద్దామని చెప్పేసి మీకు అందరికీ కూడా మీ అందరి తరఫున కూడా నేను వాసనకి మాట ఇస్తూ మరి ఇంకొక 2 నిమిషాలు అదిగో అన్న మనకి ఎదురొస్తున్నారు చూడండి, కనబడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా మరి వారికి సాధారణంగా స్వాగతం పలకవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై వాసన, జై వాసన, నా వాసన నాయకత్వం, వాసన నాయకత్వం, వాసన నాయకత్వం. జై జగన్, జై జగన్. సంజీవని మన వాసన్న మరికొద్ది సెకండ్లలో మనందరినీ ఉద్దేశించి పేద ప్రజల ఇళ్ల స్థలాల గురించి అందరికీ మంచి మెసేజ్ ఇవ్వబోతున్నారు. జై వాసన్న, జై వాసన్న. రాముని గొప్ప చెప్తుంది, గొప్పల కన్నా బాధ్యత గొప్పదని, భర్తకి తోడు ఉందని అంటుంది. నిజం చేసే క్రమంలో 45 రోజులు అకుంఠిత దీక్షతో ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుయుక్తులు పన్నినా వాటన్నింటినీ స్టాచ్యూకి పూలమాలతో నివాళులు అర్పించిన తర్వాత మన వాసన్నని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గరికి రావాలని గజమాలతో సత్కరించాలని ఈరోజు ఒంగోలు అడ్డ
వర్ధిల్లాలి. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పాలిటి పెన్నిది ఓంగోసన్న మన గురించి మాట్లాడాలని సభకు నమస్కారం. ఈరోజు ఒంగోలుకి 40 రోజుల తర్వాత మరి నేను ఒంగోలు వస్తే మీరు చూపించిన ఆదిలాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీ అందరూ తెలుసు, నేను పదే ఒంగోలు 25,000 మంది పట్టాలు ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను. చాలా మంది అన్నారు, ఎందుకు అట్లా చెప్తున్నావు, ఒకళ్ళు రాకపోతే మరి ఇబ్బంది కదా అని అంటే, పర్వాలేదు, నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఒంగోలు దానికి మనం ఏం చేయలేకపోయాం, పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ 25,000 పట్టాలకి 231 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. కోరిక ఇళ్ల పట్టాలు ఇవ్వటం కాదు, 25,000 మందికి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా ఇప్పుడు డబ్బులు ఆల్రెడీ వచ్చున్నాయి. ఆ రైతులకి మొత్తం కూడా రేపల్లిలో మొత్తం రైతులందరూ కూడా డబ్బులు వేయడం జరుగుతుంది. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందుల రోడ్లు, కరెంటు ముందుల రోడ్లు వేసి, అంటే మళ్ళా ఎలక్షన్ కూడా వస్తే మరి పట్టాలు ఇచ్చేదానికి ఇబ్బంది కాబట్టి ముందుల రోడ్డు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం 10వ తేదీ లోపల జరుగుతుందని కూడా ఈ సభలో నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరుంటే కూడా, ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి, మా నా దగ్గరికి వచ్చి చెప్పండి, మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను. ఒకటే చెప్తా ఉన్నా, ఒంగోలులో ఇంకా పూరి గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరు కూడా పక్కా ఇల్లు అనేది ఉండాలని చెప్పి కూడా ఈ రాష్ట్రం అంతా కూడా జగనన్న కాలనీలు వచ్చినాయి. కానీ ఒంగోలులో మనం పట్టాలు ఇచ్చేదానికి, మళ్ళీ కొని ఇచ్చేదానికి ఎందుకని ప్రభుత్వం భూమే మన ఎర్రజల్లి దగ్గర చూస్తే మీ అందరూ తెలుసు, ఇది వాస్తవ. రాజశేఖర్ గారి ముందు అబద్ధాలు ఎప్పుడు చెప్పను నేను, ఇది వాస్తవా లేదా అని అడుగుతా ఉన్నా. అంత ముందున అదే స్థలంలో అక్కడ మైనింగ్ జరగకూడదని చెప్పి కోర్టులో కేసు వేసినటువంటి ఎవరైతే వేశారో గతంలో వాళ్ళ ప్రభుత్వంలో అక్కడ మైనింగ్ జరగకూడదు, వేరే దానికి ఉపయోగించాలని చెప్పి ఎవరైతే కోర్టులో వేశారో ఆ స్థలంలో అదే మనిషి, వాళ్ళు తెలుగుదేశం మనిషి, అదే మనిషి చేత అక్కడ మైనింగ్ జరగాలి, పట్టాలు ఇవ్వకూడదని చెప్పి కోర్టులో వేసిన పరిస్థితి
నిజంగా ఉందంటే సిగ్గుపడాలని చెప్పి కూడా ఈ సభకు తెలియజేసుకుంటాం. పేదవాళ్ళ ఇళ్ల స్థలాల కోసం పాటుపడితే నిజంగా చాలా బాధాకరమైన విషయం అని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఏమైనా కానీ ఆ భగవంతుడి దయ, మన జగన్మోహన్ గారి దయ, మనకి ఇళ్ల పట్టాలు డబ్బులు వచ్చినాయి. మన 25,000 మందికి నేను చెప్పాను ఆ రోజు, 25,000 మందికి వాళ్ళకి ఎవరైతే ఆ పేర్లు ఉన్నాయో వాళ్ళ ఆడవాళ్ళకి అందరూ కూడా ఆడవాళ్ళ పేర్లే కాబట్టి వాళ్ళకి చీరలు కూడా పెట్టి పట్టాలు ఇస్తారని చెప్పారు. ఆ మాట ప్రకారం కూడా అందరు కూడా అదే రకంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముందులో కొన్ని పట్టాలు సీఎం గారి చేతుల మీదుగా ఇప్పించి ప్రతి డివిజన్లో, అంటే ఒకే చోట ఇస్తే గొడవలు జరుగుతాయి కాబట్టి ప్రతి డివిజన్లకు మరి ఆ డివిజన్లోకి వచ్చి మేము అందరూ కూడా ఆ డివిజన్ ప్రతి డివిజన్లో కూడా వచ్చి పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఎవరైతే సెలక్షన్ అయినాయో వాళ్ళందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపడతామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ మధ్య కాలంలో నేను పట్టాల కోసం గట్టి కూర్చుంటే రకరకాలుగా వార్తలు వచ్చినాయి. ఎన్ని వార్తలు వచ్చినా కూడా మీకు తెలుసు నేను ఏంటో అనేది. మళ్ళా కూడా మీ అందరి దయతోటి, మీరందరి సహకారంతో ఒంగోలులోనే పోటీ చేస్తున్నాను. నేను మనకి ఆ రోజు నేను 4 సార్లు 5 సార్లు కూడా ఎక్కడ పట్టినా కూడా ఎంపీ గారు నేను ఇద్దరం పోటీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది కూడా ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఆ దేవుడి దయ జరిగితే చాలా సంతోషిస్తాను, మనం అందరం కూడా సంతోషిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఏమైనా కానీ ఇక్కడి నుంచి ఈ 3 నెలలు ప్రతి ఒక్కరూ సైనికులుగా పనిచేసి నేను చివరిసారిగా నేను పోటీ చేసేది చివరిసారి కాబట్టి ఆ తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తాడు. మరి మీ అందరి సహకారంతో నేను గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎక్కడ కూడా నేను కానీ మా అబ్బాయి కానీ పొరపాటు చేయము. మరి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి గత 15 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి భూ ఆక్రమణకి సంబంధించినటువంటి సిట్టు ఏపించిన ఏకైక ఎమ్మెల్యే ఎవరు ఉన్నాడంటే నేనే అని చెప్పి రాష్ట్రంలో నేను ఎవరు కూడా స్థలాలు ఆక్రమణ జరగకూడదు, వాళ్ళ స్థలాలు వాళ్ళకే ఉండాలి అన్నది నా జయం. ఎవరైనా కూడా ఆక్రమిస్తే కూడా ఊరుకోనని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఉపేక్షించలేదని కూడా తెలియజేసుకుంటూ ఇక్కడి నుంచి ఎలక్షన్స్కి ఈ రోజే రాజశేఖర్ గారు ముందు నుంచి మనం ఎలక్షన్కి నాంది పలుకుతున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. నాకు ఎన్నో కొన్ని
ఇబ్బందులు వచ్చినా కూడా నేను ఈ ఇబ్బందులు నేను ఎప్పుడు కూడా నేను సెన్సిటివ్ ఉంటాను. మీకు తెలుసు, నేను ఎవరిని ఒక మాట అనను. నన్ను ఎవరిని అంటే ఒకటి నా జోలికి వస్తే కానీ నేను ఊరుకోను. మరి ఆ సమస్య కూడా ఇప్పుడే చెప్తా ఉన్నా. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరికి కూడా అందరు కూడా సేవ చేసేదానికే మా కుటుంబం ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎవరు వచ్చినా కూడా ఎప్పుడు కూడా నా బెడ్రూమ్లు కూడా తలుపు తెరిసే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఏ ఇబ్బంది వచ్చినా కూడా నేను నా వంతుని సహాయం చేసేదానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చే మీ అందరూ కూడా సహాయం చేసేదానికి నాకు అవకాశం ఇప్పించాలని ఆ భగవంతుడు ఎప్పుడు కోరుకుంటాను. మా ఇంట్లో వాళ్ళు అంటుంటారు, నీకు ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి కాదు కానీ పట్టదు, నీకు ఎప్పుడు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తుంటామని. మనకి తినేదానికి ఉంది కదా, ఎంతైనా బయట వాళ్ళకి లేని వాళ్ళకి మనం సహాయం చేస్తే ఆ దేవుడు మనకి డబ్బులు ఇస్తాడని చెప్తారు. ఎప్పుడు కూడా మీ అండదండలతోటి ఈ ఒంగోలులో మళ్ళా ఆరోసారి గెలుస్తాననే పూర్తి విశ్వాసంతో మరి పూర్తిగా మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మొన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ మొత్తం జెండా ఎగరవేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా సహకారంతో కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీరు చూపించినటువంటి ఆప్యాయత అనురాగాల్ని జీవితంలో మర్చిపోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీ వాసు ఉన్నాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అందరూ కూడా సహాయం చేశారు, నా సహాయం కృషి చేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇళ్ల పట్టాల విషయంలో ఎవరైనా నిజంగా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి స్థలాలు లేనంటే కూడా చెప్పండి, వాళ్ళు కూడా ఫుల్ఫిల్ చేద్దాం. ఎందుకంటే మనం అందరి మనుషులుగా ఉండాలా, అందరికి సహాయం చేయాలా. పేదవాళ్ళు అనేది మనం సహాయం చేస్తే మనకు ఆత్మ తృప్తి కలుగుతుంది. కాబట్టి మీలో కూడా ఎవరైనా వచ్చి వాళ్ళకి లేదు అని చెప్తే డెఫినెట్గా వాళ్ళకి లేని వాళ్ళకి సహాయం చేసే కార్యక్రమం చేపడతాం. కాబట్టి ఖచ్చితంగా నాకు ఎవరు వచ్చినా అడగచ్చు, చేసేదానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరి ఒకసారి నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. గొంతు బాగాలేదు కాబట్టి ఎక్కువ మాట్లాడలేకపోతున్నా, మళ్ళా సరి చేసుకుంటా. ఎందుకంటే ఈ 40 రోజుల్లో కొద్దిగా ఇంట్లోనే గడపడం, తిండి ఎక్కువైపోయింది కాబట్టి మళ్ళా తిరిగితే సెట్ అయిపోద్ది. కాబట్టి మరి నేను వేరే విషయం కాదు, పేదవాళ్ళ ఇళ్ళ కోసమే నేను ఇన్ని రోజులు వేచి ఉన్నానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు డబ్బులు పడ్డాయి, మన జగనన్న గారి నాయకత్వంలో మనం మొదలు పోదామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. ఒంగోలు నియోజకవర్గంలో ప్రతిసారి ఈ తెలుగుదేశం కుక్కలో ఒంగోలు వాసులు పోటీ చేస్తారన్నారు. నలుగురు తెలుగుదేశంలో
నుంచి ఇబ్రాహిం